ఇన్ని కాంబినేషన్లు కలిసాక ఆమెకుండే అడ్వాంటేజ్ ఆమెకు ఉంటుంది. బట్ ఆమె మరి అధిష్టానం ఏ ఫార్ములాని ఎంచుకుంటుందో చూడాలి. రైట్ సార్. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు కొనసాగించే ఎంఐఎంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవగాహన ఉంటుందనే ప్రచారం జరుగుతుంది సార్. సత్సంబంధాలకు కాదు, పరోక్ష పొత్తే ఉంటుంది. సత్సంబంధాలు రాజకీయ పార్టీల మీద ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఎవరు అధికారం ఉంటే వారితో పరోక్షంగా పొత్తు ఉంటుంది. అందరికీ తెలుసు ఆ పొత్తు. హైదరాబాదులో తమ ఓల్డ్ సిటీ డామినేషన్ను అధికారంలో ఉన్న పార్టీ ముట్టుకోవద్దు. అందుకు బదులుగా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో అధికారంలో ఉన్న పార్టీకి ఎంఐఎం సహకరిస్తుంది. ఇది 2004-2014లో కాంగ్రెస్ పార్టీ పట్ల అనుసరించిన వైఖరి. ఒక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో మినహా మిగతా సమయం అంతా ఇదే వైఖరి అనుసరించారు. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ కూడా అదే అంశాన్ని అంకరించారు. సో ఒక్కసారి అంటే ఈ ఉడంబడికలో భాగమే ఇక ముస్లింలకు సంబంధించినటువంటి ఏ అంశమైనా ఓవైసీ నిర్ణయాలకే పట్టే ఉంటుంది. నాకు ఇప్పటికి గుర్తు, నేను తెలంగాణ వచ్చాక రాష్ట్ర అవార్డుల కమిటీలో నన్ను కూడా పెట్టాను ఎంపిక చేసడానికి జ్యూరీలో. సో ఆడ ఉర్దూ కవి ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు చాలా ఓపెన్గానే చెప్పారు ఆ కమిటీలోని పెద్దలు, సార్ ఇది ఓవైసీ రికమెండేషను, సీఎం గారు ఓవైసీని అడిగి నిర్ణయం తీసుకోమన్నారు అని. సో అని ఓవైసీకి ఫోన్ చేసి, మా కమిటీ మీటింగ్ జరుగుతుండగా ఓవైసీకి ఫోన్ చేసి ఎవరికి ఇవ్వాలని ఆయన చెప్పిన వ్యక్తికి ఉర్దూ కవిగా అవార్డు ఇచ్చారు. అలా ఉంటుంది ఓవైసీ డామినేషన్ అనేది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఓవైసీ ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో కేసీఆరే చెప్పాడు, ఓవైసీని అడిగి నిర్ణయించాను అని. ఓవైసీని అడిగి నిర్ణయించారు, మేము కమిటీ వల్ల సపోర్ట్ కొట్టాము. సో ఆ రకంగా ఉంటుంది రాజకీయాల్లో. అసలు అందువల్ల ఓవైసీ ఆధిపత్యం అనేది అందరికీ తెలిసి విషయం. సో అందుకే ఇప్పుడు కానీ ఇటీవల కాలంలో ఎంఐఎం హైదరాబాద్ దాటి కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తుంది. ఇప్పుడు కరీంనగర్లో, నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా ఎంఐఎంకి ఒక బలమైనటువంటి రిప్రజెంటేషన్ కూడా ఉంది. సో అందువల్ల హైదరాబాదులో పవర్ షేరింగ్ ఉంటుందా, లేదా కాంగ్రెస్ పార్టీకి గతంలో బీఆర్ఎస్కు ఉన్నన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా గెలిచింది, కానీ జిహెచ్ఎంసీ ఏరియాలో గెలవలేదు. జిహెచ్ఎంసీ ఏరియాలో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంది. పార్లమెంట్ ఎన్నికలకున్న ప్రత్యేకత, జాతీయ ఎన్నికలు గనక బీఆర్ఎస్ వెనక్కి తగ్గి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా రాజకీయం మారింది. కానీ స్థానిక సంస్థల్లో బీజేపీ ఆ రకమైన ప్రభావం చూపగలదా? ఎందుకంటే బీజేపీకి ఎంపీ సీట్లు గెలుచుకున్న లోకల్ లీడర్షిప్ లేదు. అందుకే ఎంపీలుగానే అందరూ బయట వాళ్ళే, ఎక్సెప్ట్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా వివిధ సందర్భాల్లో బీజేపీలో చేరిన వారే బీజేపీకి ఎంపీ అభ్యర్థులు. హోమ్ గ్రోన్ ఆర్ఎస్ఎస్ క్యాడరు బీజేపీ అభ్యర్థులుగా ఉన్నది 17 స్థానాల్లో కేవలం 2 సీట్లు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్. అలాంటి పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి ఎంపీ సీట్లు గెలుచుకున్న స్థానిక సంస్థలకు వచ్చే వరకు బీజేపీకి బలహీనంగా ఉండే అవకాశమే ఎక్కువ, అన్లెస్ బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నాయకుల్ని లాక్కుంటే తప్ప. సో అందువల్ల లోకల్ బాడీస్కి వచ్చే వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది కనుక బీఆర్ఎస్ పైన ఆధిపత్యం కావాలి. అది వివిధ జిల్లాల్లో కాంగ్రెస్కు ఎంఐఎం సపోర్ట్ కీలకం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉండే రాజకీయాన్ని ఛేదించి కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రాజకీయ ఉనికి రావాలి కనుక ఎంఐఎంతో స్నేహం చేయాలన్నది కాంగ్రెస్ ఆలోచన. దాంతోపాటు అసెంబ్లీలో కూడా 65 సీట్లు ఇప్పుడు సిపిఐతో కలిపి కాంగ్రెస్కి 65 సీట్ల మద్దతు ఉంది. 7 ఎంఐఎం మద్దతులు కూడా ఉంటే 72 పోతుంది. బీఆర్ఎస్కు చెందిన 3 ఎమ్మెల్యేలు కూడా ఇటువైపు వచ్చారు. సో ఆ 3తో కలిపితే 75కు చేరుకుంటుంది. 75 ఫిగర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అనేది డిఫికల్ట్ అవుతుంది. సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ స్టెబిలిటీకి, స్థానిక ఎన్నికల్లో కలిసి రావటానికి, హైదరాబాదులో రాజకీయ ఉనికి నిలుపుకోవటానికి ఈ 3 కారణాల రీత్యా కాంగ్రెస్ ఎంఐఎం వైపు చూస్తోంది. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ కాంగ్రెస్కు ఎంఐఎంకు మధ్య ఈ పరోక్ష అలయన్స్ కుదరవచ్చు.
ఎందుకంటే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం చాలా క్లియర్గా బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్కు ఉంది కనుక కాంగ్రెస్ కోటేయని క్లియర్గా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోటేయని అన్నారు. ఓవైసీ కాంగ్రెస్ పైనే ప్రధానమైన అటాక్ పెట్టాడు. అందులో రేవంత్ రెడ్డి పైన ఇంకా ఎక్కువ అటాక్ పెట్టాడు. రాహుల్ గాంధీ పైన అటాక్ పెట్టారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది అని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఒక రకంగా బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ లాగా ఓవైసీ వ్యవహరించాడు. కానీ రాజకీయాలు ఎట్లా ఆశ్చర్యకరంగా ఉంటాయంటే నిన్న తిట్టుకుంటారు, ఇవాళ కలుస్తుంటారు రాజకీయాల్లో. సో అలా ఓవైసీ ఎన్నికలైన మరుక్షణమే ఎంఐఎం వైఖరి మారింది, కాంగ్రెస్ వైఖరి మారింది. ఇద్దరు కూడా మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు పాలిటిక్స్లో. సో అవసరానికి కలిసిపోతున్నారు. సో గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. ఇది రాజకీయం. కానీ హైదరాబాద్ కంచుకోటలోకి ప్రవేశించి ఎంఐఎం ఆధిపత్యాన్ని చెక్ పెట్టాలనే యొక్క ప్రయత్నం అధికార పార్టీ ఎప్పుడూ చేయలేదు. అదే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పెరుగుదలకు కూడా కారణం. అందుకే మీరు బీజేపీ నాయకులు అమిత్ షా అని, యోగి ఆదిత్యనాథ్ అని ఎంఐఎంతో ఉన్నటువంటి బంధాన్ని చూపే బీజేపీ పెరుగుతోంది. అందువల్ల సెక్యులర్ పార్టీస్గా చెప్పుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్లు ముస్లిం మతతత్వ రాజకీయాలను వెనకేసుకొచ్చుకొని హిందూ మతవాదాన్ని చెప్పే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు. ఆ బలహీనత భారతీయ జనతా పార్టీ పెరుగుదలకు కారణమవుతుంది. కానీ తాత్కాలికమైన, స్వల్పకాలికమైన షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కొరకు లాంగ్ టర్మ్లో ఉండే ఎంఐఎం ప్రమాదాన్ని అధికారంలో ఉండే సెక్యులర్ పార్టీలు గుర్తించలేకపోతున్నాయి. ఇప్పుడు ఎంఐఎం రాష్ట్రంలోనే కాదు, ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే దేశంలోనే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే నాన్ బీజేపీ సెక్యులర్ పార్టీస్ని దెబ్బతీసే వైఖరి ఎంఐఎం తీసుకుంటోంది. పరోక్షంగా మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న విమర్శలు కూడా ఉన్నాయి. యూపీ, బీహార్ ఇక్కడంతా. అలాంటి పరిస్థితుల్లో మరి జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు నష్టం కలిగిస్తూ, ఇండియా కూటమికి నష్టం కలిగిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్కు లాభం కలిగించే వైఖరి ఎంఐఎం తీసుకుంటోంది. ఈ డ్యూయల్ స్టాండర్డ్స్తో కాంగ్రెస్ కంఫర్టబుల్ ఉంటుందా, లేదా రాష్ట్రంలో కాంగ్రెస్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అధిష్టానం ఎంఐఎంను జాతీయ స్థాయిలో ఎండగడుతుందా, ఇవన్నీ మనం చూడాలి. రైట్ సార్. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయింది. 72.37% పోలింగ్ నమోదైంది సార్. అంటే ఇది ఉప ఎన్నిక. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు కాదు.